ఓ ఏడాదిన్నరకెంచి ఫిరాయింపు ఎమ్మెల్యే పంచాది టీవీ సీరియల్ నడిచినట్టే నడుస్తుండే. చల్ మా పార్టీలో గెలిచిన వాళ్ళని ఎట్లా షరీగా చేసుకుంటారని కార్ పార్టీ వాళ్ళు, మేము ఏ పార్టీలకు పోలేదని పార్టీ మారిన 10 మంది లీడర్లు. అబ్బో పెద్ద లొల్లే అవుతుండే. ఇప్పుడు గిన్నొద్దులకు ఆ పంచాదికి తెరవడింది. ఆఖరికి ఏమైందంటే టీవీ సీరియల్ సాగినట్టే సాగిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయతీకి ఎండ్ కార్డు పడ్డది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ తెగిందిగా. అవు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు సాక్ష్యాలేం లేవని క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. మా కార్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లకు పోయిళ్ళు, వాళ్ళను పదవులకించి తీసేయాలని కార్ పార్టీ వాళ్ళు వేసిన పిటిషన్ ను కొట్టేసిండు అన్నట్టు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిలని కోర్టుకు పోయిళ్ళు కార్ పార్టీ వాళ్ళు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాయతీ ఏందో చూడాలని స్పీకర్ సార్కి ఆర్డర్లు వేసింది కోర్టు. రంగంలోకి దిగిన స్పీకర్ సారు కమ్మలు మరిచేసి తిరిగేసి 1కి 10 మాటల విచారణలు చేసి మొదలు 5గురికి తర్వాత 3గురికి మొత్తం 8 మందికి మొదలే క్లీన్ చిట్ ఇచ్చిండు. ఇక మిగిలింది గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న. వాళ్ళిద్దరిని కూడా విచారణ చేసి వాళ్ళు పార్టీ మారినట్టు ఏడ సాక్ష్యాలు లేవని ఇవాళ వాళ్ళ మీద ఉన్న పిటిషన్ కూడా కొట్టేసేటాలకు 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాది ఓడిచినట్టయింది అన్నట్టు. అనర్హత పిటిషన్లకు సంబంధించి ట్రిబ్యునల్ చైర్మన్ గా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. స్పీకర్ గారు వాద ప్రతివాదనలు విని తన ముందున్న అన్ని సాక్ష్యాలను కూడా పరిశీలించి ఈ తీర్పు ఇచ్చారు. అందరం కూడా తీర్పును స్వాగతించవలసిన అవసరం ఉంది. స్పీకర్ సార్ తీర్పును స్వీకరిస్తున్నాడ ఎమ్మెల్యే కడియం సారు. ఇగిట స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు మీద పొయ్యిలో పెట్టిన కొరకాసోతిగానే సలసల అని మరుగుతున్నారు కార్ పార్టీ లీడర్లు. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముందన్న విచారణ చేయనికే? రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. విన్నారు కదా రామన్న ఏమంటుండో. ఒక్క రామన్నే కాదు, కార్ పార్టీ లీడర్లు కూడా కారాలు మిలియాలు నూరుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీదకి. కడియం శ్రీహరి సార్ పేరు చెప్తేనే గజ్జలు కట్టేటి రాజన్న కూడా గట్టిగానే సాపించిండు. రేవంత్ రెడ్డి చెప్తేనే ఆ సిల్క పలుకులు మన స్పీకర్ దగ్గర వచ్చి పలుకుతున్నారు. అదేవిధంగా స్పీకరు రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ లెక్క ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు. ఏ మాటలు మాట్లాడమంటే ఆ మాటలే మాట్లాడుతున్నాడు. ఏదైతే గానీ మొత్తానికైతే టీవీ సీరియల్ లెక్కనే నడిచిన ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కు ఓ ఎండు కార్డు పడ్డది. మరి చూడాలే ముంగడ మళ్ళేం కథ ముంగటేసుకుంటారు అనేది రేపు. ఖమ్మం భూధాన్ భూముల లొల్లి ఎట్లయితుందో ఎరికే కదా, ఎందుకు ఎరకలేదు? ఓ వారం 10 వద్దులకెంచి రోజు కింద అయితేనే ఉండే, రోజుకొకళ్ళు పోయి లొలి పెడతానే ఉండే. ఏం తక్కువ 700 ఇండ్లకు మీదనే కూలగొడితే 2000 మందికి మీదనే రోడ్డున పడ్డారని బొబ్బ చేయబట్టిరి ప్రతిపక్ష పోళ్ళు. ఇది ఎట్లనో ఉందని సర్కారు కూడా ఇల్లు పోయిన వాళ్లకు పటాలు వంచేటి కార్యం పెట్టుకుంది. అలా కాకుంటే వెలుగు మాటలలో వెలుగులు వచ్చినాయి. కాకుంటే అందరింట్లో కాదు, కొందరింట్లోనే ఇంకొన్ని ఇండ్లు చీకట్లనే ఉన్నాయి. మళ్ళా ఓ రోజు గోలలు, ఇంకో రోజు ధర్నాలు నిరసనలు అవుతుంటే ఇంకో రోజు భూదాన భూముల పంచాయతీలో ఇండ్లు పోయిన వాళ్ళకు పట్టాలు పంచారు గవర్నమెంట్ వాళ్ళు. కాకుంటే అందరికీ కాదు, మళ్ళా ఉత్త 311 మందికే మొత్తం గూలగొట్టింది 700 ఇండ్లు. ఇంటికి 311 మందికే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గూడునిచ్చేటి ఇగ్లం చేస్తున్నారు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. ఖమ్మం కలెక్టరేట్ లో పెట్టిరు పట్టాలు పంచేటి కార్యం. చిన్న సీఎం బట్టిసారు ఇంతమంది మంత్రులు దగ్గరుండి పంచి పెట్టిరు ఇండ్ల పట్టాలు. నిన్న మొన్నటి దానిక గోడెల్లో పోసుకున్న వెలుగుమట్ల పబ్లిక్ కు కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిధుల పోయింది లేదు. ఇప్పుడు ఇండ్ల పట్టాలు వచ్చేటాళ్లకు ఒక మురిపెం కాదు వాళ్ళది. మాలాంటి వాళ్ళని గుర్తించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైనా మాకు మోసం చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇబ్బందులు కూడా పెట్టారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. వీళ్ళంతా ఇండ్ల పట్టాలు అందిన వాళ్ళు, ఇంతమంది రానోళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా మా ఇండ్లు కూడా పోయినాయి, మా పరిస్థితి ఏంది? కాకుంటే మళ్ళోపాలి సర్వే చేయాలి, అర్హులు అనిపిస్తేనే ఇండ్లు ఇల్లు అనేది వాళ్ళు అడుగుతున్న మాట. మాకు లైన్ లో ఉన్న వాళ్ళు కొంతమందికి వచ్చింది, మా లైన్ లో వాళ్ళకి మాకు రాలేదు.
మరి మేము ఇక్కడ రాత్రి 9:30 10 దాకా ఏడ పడిగాపులు కాచినాం. ఇంతవరకు మా ఫోన్ రాలేదు, మమ్మల్ని రమ్మలేదు. నాకు ఇల్లున్న వాళ్ళకి వచ్చినాయి సార్, కానీ మాకు మాత్రం న్యాయం జరగలేదు సార్. మాకు మాత్రం న్యాయం చేయాలా? రేవంత్ అన్న మాత్రం మేము ఓటేసినాం కదా సార్, మాకు కూడా న్యాయం జరగాలి సార్. వచ్చిన వాళ్ళది సంబరం, రానోళ్ళది దుఃఖం. యాదవ్ ఓటి గాని తదిమోళ్ళకు కూడా ఎంతో కొంత ఆశలైతే బాగుండనేది ఖమ్మం పబ్లిక్ అనుకుంటున్న మాట. ఏదైతే గాని తాకత లేనప్పుడు తగుడు దొరికినా పరమాన్నం వండుకోవచ్చు అన్నట్టు కొంతమంది కన్నా బాధలు భాషనైతే తీయాలి. ఆడికే 10,000. ఓట్లప్పుడు ఏమేం హామీలు ఇచ్చిర్రో ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుర్రు. ఫ్రీ బస్సులు, అమరావతి రైతుల పంచాది, 6 గ్యారెంటీలు, 1వ తారీఖు నాడు పెన్షన్లు పంపిణీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తుర్రు. అంతేకాదు ఎప్పటికప్పుడు జిల్లా ఆఫీసర్లతోని మీటింగ్లు పెడుతుండు కూడా సీఎం సారు. అట్లనే ఇవాళ కూడా కలెక్టర్లతోని మీటింగ్ పెట్టిండు. మరి ఆ మీటింగ్లో ఏం మాట్లాడిండు, ఏంది సంగతి అంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పర్రి. ఇలా ఇటు అమరావతిలో గంటల కమానం నడిచింది కలెక్టర్లతో మీటింగు. ఈ నడుమ రాష్ట్రంలో తేపకోటి తక్లీఫ్ అవుతుండే కదా, దాని మీద కలెక్టర్లతో కుల్లం మాట్లాడిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. బాణాసంచ వేలుడు, పబ్లిక్ పానాలు పోవుడు, శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాలు, ఇట బొచ్చడు ముచ్చట్ల మీద మాట్లాడిండు అధికారులతోని. అంతేకాదు ఇటువంటి మల్లోపాలి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డర్లు వేసిండు కూడా కలెక్టర్లకు. రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటన, ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్, వీ కెనాట్ మిస్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. అంటే తీరిక దొరికినప్పుడల్లా కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ మీదకి పోవాలనుకొచ్చిండు అన్నట్టు. నెలకు 8 వద్దులు కలెక్టర్లు, 4 వద్దులు సీనియర్ సెక్రటరీలు, పబ్లిక్లు ఉండాలన్నట. అంటే పల్లెలకు పోవాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలి, ఏ పనున్నా దగ్గరుండి చేయాలనేది సార్ ఆర్డర్ అన్నట్టు. అంతేకాదు సర్కారు పథకాలు పబ్లిక్ అందేటట్టు చూడాలని గట్టిగానే చెప్పిండు సీఎం సార్ కలెక్టర్లతోని. ఇది ఒక్కటే కాదు, ఉగాది పండుగ ముంగట పబ్లిక్ కు సల్లటి ముచ్చట చెప్పిండు కూడా. ఈ మంత్ లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీవు కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. అగనట ఉగాదికి ఏం తక్కువ 2.5 లక్షల మందికి ఇండ్లు ఇస్తాడట గవర్నమెంట్ తరపుకించి. జాగ లేని వాళ్ళకు జాగ కూడా మళ్ళా ఈడికే ఏం ఓడవలే. జూన్ నెలలో ఇంత మందికి ఇండ్లు. మాటల మాట అన్నదాత సుఖీభావ పథకం కింద నిధుల ముచ్చట కూడా చెప్పిండు. ఈ నెల 13వ తారీఖు నాడు నిధులు విడుదల చేస్తాడట బాజాప్తా. ఇది నేనంటున్న మాట కాదు, కుర్దు సీఎం సార్ చెప్పిన ముచ్చటే. 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు. ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్ కి ట్రైన్ చేస్తా ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ కి ఫౌండేషన్ వేసే పరిస్థితి రావాలి. బళ్ళు, చదువులు, సర్కారు హాస్టళ్లు, గల్లీల పొంటి చెత్త, రోడ్ల మీద గుంటలు, దవాఖాన్ల సౌలతులు, ఇట బొచ్చడు ముచ్చట్ల మీద మాట్లాడిండు సీఎం సారు. గిట్ట కలెక్టర్లతో మీటింగ్ పెట్టి సీఎం సార్ గిసొంటి ముచ్చట్లు చెప్తుంటే ప్రతిపక్ష పోలు అంటున్న మాటలు గిట్లున్నాయి. తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది 0. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడుని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? వాళ్ళు అట్లా అంటుంటే వీళ్ళేమో గిట్ల అనబట్టిరి. మరి చూడాలి రేపడుతుంది అధికారుల పనితనం ఎట్టుంటుందో. దాని మీద మళ్ళీ ప్రతిపక్ష పోలు ఎటువంటి ముచ్చట్లు చెప్తారో. ఇక రాష్ట్రానికి మొదటి మనిషి అంటే ఎవరి పేరు చెప్తారబ్బా? చాలా మంది సీఎం అనే చెప్తారు. ఎందుకంటే ఆయనే పెద్ద అందరికీ కానొస్తాడు. రాష్ట్రంలో సీఎం సార్ చెప్తే కాని పని ఏమన్నా ఉంటుందా? అందుకే ఆయన అదికొస్తాడు ముందుగాల. కానీ చాలా మందికి తెలవని ముచ్చట ఏంటంటే రాష్ట్రానికి మొదటి మనిషి గవర్నర్ అని. ఇన్నొద్దులు మన రాష్ట్రానికి పెద్ద దిక్కు లెక్కున్న పాత గవర్నర్ సార్ పోయి కొత్త గవర్నర్ సార్ వచ్చిండు.
రైట్. కొత్త గవర్నర్ సార్ ప్రమాణ స్వీకారం కార్యం ఒడిసింది. లోక్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ సారే దగ్గరుండి ప్రమాణం చేపించింది. ఈ కార్యానికి పెద్ద చుట్టం లెక్కన సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. గవర్నర్ సార్ ఎంబటి నిలబడి జాతీయ గీతం పాడిండు. అటంక ప్రమాణ స్వీకారం కార్యం పెద్ద ముచ్చట ఏంటంటే తెలుగులో చేసిండుల్లో ప్రమాణము. శివప్రతాప్ శుక్లా అను నేను తెలంగాణ గవర్నర్గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని సంరక్షిస్తానని కాపాడుతానని తెలంగాణ అంటే ఇక ఇప్పటిసంది తెలంగాణ రాష్ట్రం మంచి చెడ్డలన్నీ అరుచుకునేది సారే అన్నట్టు. సారు పేరు శివప్రతాప్ శుక్లా, ఉత్తరప్రదేశ్ సారుది. అప్పట్లో 4 మాటల బీజేపీ ఎమ్మెల్యే, ఓపారి రాజ్యసభ ఎంపీ, సెంట్రల్ మంత్రి కూడా. మొన్నటి వరకు హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ ఉండే. ఇక ఇప్పుడు మనతానికి వచ్చిండు అన్నట్టు. మంగళవారం నాడే హైదరాబాద్ కు వచ్చిండు సారు. సారు వస్తుండని మొదలాబ్ అందంగానే సీఎం సారు ఇంతమంది మంత్రులు గాలి మోటార్ల డిపో కాడికి పోయి ఎదుర్కొన్నారు కూడా. అట్లా ప్రమాణ స్వీకారం కార్యం ఒడిచినాక గవర్నర్ సీట్లకు ఎక్కిండు శుక్లా సారు. ఇప్పటి వరకు మనతానున్న జిష్ణుదేవ్ వర్మ సారు మహారాష్ట్రకు పోయిండు. మనతానున్న నెత్తులు మంచినే మెదిలిండు సారు. ఎవరితో ఏ లొల్లి లేదు. మరి చూడాలి ఈసారి తారీఖు ఎట్టుంటుందో రాష్ట్రంలో. మామూలుగా మనం రైలు టికెట్లు, విమానం టికెట్లు బుక్ చేసుకుంటాం. ఇక టికెట్ల మీద బండి ఎప్పుడు వస్తుంది, ఎక్కడెక్కాలి, ఎటు పోతున్నాం అనే వివరాలన్నీ ఉంటాయి. ఇక అవి చూసుకొని బండి ఎక్కుతాం, ప్రయాణం కడతాం. ఒకవేళ ఎక్కుడు ఆలస్యం అయితే మిస్ కూడా అవుతాం. ఇగో ఇట్లనే ఈ రూల్ తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కాడ కూడా అమలు చేయాలని చూస్తుర్రట అక్కడి గుడి అధికారులు. మరి గమ్ముచ్చుటేందో పూరాగా చూసేసొద్దాం పారి. తిరుమల కొండ మీద భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తానికి గొప్ప నిర్ణయం తీసుకున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటి సంది టికెట్ల మీద దర్శనం ఏ టైంకి ఉంటుందో ఆ టైం వరకు గుడికి చేరుకోవాలి. అట్లయితేనే దర్శనం, లేకుంటే వెనకకు మల్లుడే. ఇది మేమంటున్న మాట కాదు సుమా, ఖుద్దు గుడి అధికారులు చెప్తుర్రు. ఇంతకు మునుపు టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు వస్తే అప్పుడు దర్శనానికి ఇడిచేటోళ్ళు కదా. ఇక అది బంద్ అయినట్లే. గట్లా అందరినీ మందకు మందే క్యూ లైన్లో పంపంగా మస్తు తక్లీఫ్ అవుతుందట. అందుకే భక్తుల రద్దీని కంట్రోల్ చేస్తానికి ఈ ఆలోచన చేసిరు అన్నట్లు. మంచి ముచ్చటే. ఎట్లా అంటే టికెట్లు బుక్ చేసుకుంటప్పుడే దర్శనం ఏ తారీఖు కావాలి, ఏ రోజు కావాలి, ఎన్ని గంటలకు కావాలి అనే వివరాలన్నీ మనకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో అన్ని నచ్చినాకనే టికెట్ బుక్ చేసుకుంటాం కదా. అయినా సూత ఎట్లా పడితే అట్లా వస్తే ఎట్లా? మీరు టైం పాటించకుండా వచ్చి టైం పాటించేటోళ్ళని ఇబ్బంది పెడతారా అని ఈ గొట్టు నిర్ణయం చేసిర్రు. కాబట్టి మీరు బుక్ చేసుకున్న టైం ప్రకారం పోండ్రి, దర్శనం చేసుకుని రండి. తెలిసి ఆలస్యంగా పోకురి, వేరే భక్తులను పరిచయం చేయకురి. అయినా అందరు ఒకటే పాలు ఎగబడిపోతే కంట్రోల్ చేసుడు వాళ్ళకు సుత తిప్పలే. అట్లా కాకుండా గిట్లా ఓ రేవు పాయింట్ పోతే ఏసోని లొల్లి పంచాయతీలు కావు, దర్శనాలు గిన సాపుగా అవుతాయి అనేది చాలా మంది అంటున్నమాట. దానికి ఎండాకాలం దగ్గర పడుతున్న యాళ్ళ గుడి అధికారులు మంచి ఆలోచన చేసిర్రు. స్పెషల్ దర్శనం భక్తులకైనా, ఫ్రీ టికెట్ భక్తులకైనా టికెట్ల మీద టైం ప్రకారమే దర్శనాలు ఉంటాయట. ఈ రూల్ ఈ సోమవారం సందే అమలు చేస్తున్నాం అంటారు. మరి ఇక టికెట్ బుక్ చేసుకుని పోయే భక్తులారా ఇక చూసుకొని పోయి మరి.